రెటిగా బ్రేకింగ్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ లో ప్రభుత్వ భూమిలోని ఆక్రమణలను తొలగించింది హైడ్రా. 100 కోట్ల విలువైన 2000 గజాల స్థలాన్ని కాపాడింది. 20 ఏళ్లుగా కబ్జాలో ఉన్నట్టు సర్వేల తేలడంతో ఈ చర్యలు తీసుకున్నారు హైడ్రా సిబ్బంది. ఈ భూమి జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన ప్రజా అవసరాల కోసం ఉద్దేశించి ఉంది. ఇక ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఫేక్ ఇంటి నెంబర్ క్రియేట్ చేసి నర్సరీ నడుపుతున్నారు సత్యనారాయణ అనే వ్యక్తి. దీంతో అతనిపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. గతంలో జీహెచ్ఎంసీ పలువార్లు స్వాధీనం చేసుకునే ప్రయత్నం విఫలమైంది. సత్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించి తప్పుదారి పట్టించినట్టు గుర్తించారు హైడ్రా సిబ్బంది. కోర్టులో స్టేటస్ కో వచ్చిన అక్రమ షెడ్లు నిర్మించి నర్సరీ నడుపుతున్నాడు సత్యనారాయణ. దీంతో అన్ని సమగ్రంగా తెలుసుకున్న తర్వాత భూ ఆక్రమణపై హైడ్రా నోటీసులు జారీ చేసింది. హైడ్రా నోటీసులపై మళ్లీ హైకోర్టుకు వెళ్లారు సత్యనారాయణ. కానీ హైకోర్టులో స్టేటస్ కోను కొట్టేసి హైడ్రా చర్యలకు అనుమతించింది కోర్టు. మొక్కలను తరలించుకునే అవకాశం ఇచ్చి షెడ్లు తొలగించాలని ఆదేశించింది. దీంతో 2000 గజాల ప్రభుత్వ భూమిని కాపాడింది హైడ్రా. అందుకు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేసింది హైడ్రా. జూబ్లీ హిల్స్ లో ప్రభుత్వ భూమిలోని ఆక్రమణలను తొలగించింది హైడ్రా. 100 కోట్ల విలువైన 2000 గజాల స్థలాన్ని కాపాడింది. 20 ఏళ్లుగా కబ్జాలో ఉన్నట్టు సర్వేలో తేలడంతో ఈ చర్యలు తీసుకున్నారు హైడ్రా సిబ్బంది. ఈ భూమి జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన ప్రజా అవసరాల కోసం ఉద్దేశించి ఉంది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇక ఫేక్ ఇంటి నెంబర్ క్రియేట్ చేసి నర్సరీ నడుపుతున్నారు సత్యనారాయణ అనే వ్యక్తి. దీంతో అతనిపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. గతంలో జీహెచ్ఎంసీ పలుమార్లు స్వాధీనం చేసుకునే ప్రయత్నం విఫలమైంది. సత్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించి తప్పుదారి పట్టించినట్టు గుర్తించారు హైడ్రా సిబ్బంది. కోర్టులో స్టేటస్ కో వచ్చిన అక్రమ షెడ్లు నిర్మించి నర్సరీ నడుపుతున్నాడు సత్యనారాయణ. దీంతో అన్ని సమగ్రంగా తెలుసుకున్న తర్వాత భూ ఆక్రమణపై హైడ్రా నోటీసులు జారీ చేసింది. హైడ్రా నోటీసులపై మళ్లీ హైకోర్టుకెళ్లారు సత్యనారాయణ. కానీ హైకోర్టులో స్టేటస్ కోను కొట్టేసి హైడ్రా చర్యలకు అనుమతిచ్చింది కోర్టు. మొక్కలను తరలించుకునే అవకాశం ఇచ్చి షెడ్లు తొలగించాలని ఆదేశించింది. దీంతో 2000 గజాల ప్రభుత్వ భూమిని కాపాడింది హైడ్రా. అందుకు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేసింది హైడ్రా.